ఇప్పుడు దేవుని బిడ్డలారా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన ఆత్మీయమైన పరిస్థితుల్లో, విశ్వాసంలో, భక్తిలో, పరిచర్యలో కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఎదురవుతూ ఉంటాయి. నిందలు చూసి, అవమానాలు చూసి ఒకవేళ భయపడుతున్నావేమో, ఒకవేళ చింతిస్తున్నావేమో, ఒకవేళ నీలో నీవు కుమిలిపోతూ బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నావేమో, ఒకవేళ నీవెక్కడైతే అవమానపరచబడ్డావో, నీవు పడుతున్న అవమానమునకు నా దేవుడు ఒక దినాన్న అవమానపరచబడిన ఎదుట నిన్ను ఘనపరిచి నిలబెట్టబోతున్నాడు. నీవు నిందించబడిన ఆ నిందలకు ప్రతిఫలముగా దేవుడు ఒక దినాన నిన్ను సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక నువ్వు నిందించబడుతున్నావని, అవమానించబడుతున్నావని, నిందలను అవమానాలను చూసి జలవక నేను అంటున్నాను, ప్రార్థన ద్వారా ఎదుర్కొని ముందుకు వెళితే దేవుడు గొప్ప ఘనత కలిగిన ప్రతిఫలం